హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పాండురాజుకి కుంతీదేవికి పెళ్ళి అయిన మొదటి రోజే పాండురాజు యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది. కుంతీదేవి చాలా బాధతో పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. బాధపడుతున్న కుంతీదేవి దగ్గరకు గాంధారి వచ్చి, ఏమీ బాధపడవద్దు కుంతి, అంతా మంచి జరుగుతుంది అంటుంది. ఆ తర్వాత సభ నుంచి ఏవో శబ్దాలు వస్తే బయటకు వస్తారు. అప్పుడు మహామంత్రి విదురుడు పాండురాజుకు యుద్ధంలో విజయం లభించింది, తిరిగి హస్తినాపురంకు వస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత కుంతీదేవి చాలా ఆనందిస్తూ ఉంటుంది. అప్పుడు గాంధారి, పెళ్ళైన మొదటి రోజే భర్త యుద్ధానికి వెళ్తే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను, ఇప్పటి నుంచి నీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత మహామంత్రి విదురుడు, ఇంకొక సమాచారం కూడా ఉంది, పాండురాజు మధిరరాజు యొక్క కూతుర్ని పెళ్లి చేసుకొని మాద్రిని హస్తినాపురంకి తీసుకొని వస్తున్నాడని చెప్తాడు. దానికి కుంతీదేవి లోపల చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ మాద్రికి పాండురాజుకు హస్తినాపురానికి స్వాగతం చెప్పడానికి అన్నీ సిద్ధం చేయమని చెప్తుంది. ఆ తర్వాత కుంతీదేవి గాంధారి ఇద్దరూ కలిసి పాండురాజుకు మాద్రికి హారతిచ్చి హస్తినాపురానికి ఆహ్వానిస్తారు. అప్పుడు పాండురాజు మాద్రి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పాండురాజు అందరికీ ఒక విషయం చెప్పాలి, నాకు ఈ యుద్ధంలో విజయం లభించిందంటే దానికి ఒక కారణం ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఒక యోధుడిని చూసి అన్నీ నేర్చుకున్నాను. అదే నాకు ఇప్పుడు యుద్ధ విజయానికి కారణం. ఆయన ఎవరో కాదు, మా పెద్దన్నయ్య ధృతరాష్ట్రుడు అని చెప్పి ఆనందిస్తాడు. అప్పుడు కుంతీదేవి తన గది దగ్గరకు వెళ్ళి అన్నీ విసిరివేస్తూ చాలా కోపంతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మాద్రి కుంతి గదికి వెళ్ళి తన కాళ్ళు పట్టుకొని, అక్క నన్ను క్షమించండి, నాకు పాండురాజుకు మీకు ముందే పెళ్ళి అయిన సంగతి తెలియదు. దారిలో వస్తుండగా పాండురాజు ముందుగా మీ క్షమాపణలు కోరమని చెప్పారు అని చెప్తుంది. దానికి కుంతీదేవి, ఏమీ బాధపడవద్దు మాద్రి, మీరు రాజుగారి దగ్గరకు వెళ్ళండి అని చెప్తుంది. ఆ తర్వాత మాద్రి కుంతితో, రాజుగారి ప్రేమతో మన ఇద్దరికి మనస్పర్ధలు వస్తే మీరే తగ్గి ఉండాలక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సత్యవతీదేవి పాండుని పిలిచి, నువ్వు కుంతి మాద్రి మీ ముగ్గురు కలిసి వనవిహారానికి వెళ్ళండి, పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళకు కూడా నీతో గడపాలని ఉంటుంది కదా అని అంటుంది. పాండురాజు సరే అని కుంతి మాద్రిని ఇద్దరిని తీసుకొని వనవిహారానికి వెళ్తాడు. అక్కడ మాద్రి ఒక జింక వనవిహారం చేస్తుండగా చూస్తూ నాకు అది కావాలి అని చెప్తుంది. అప్పుడు కుంతి, వద్దు, అలా జంతువుల్ని వేటాడి వాళ్ళ పిల్లల నుంచి వాటిని వేరు చేయొద్దు అంటుంది. అప్పుడు మాద్రి హేళనగా కుంతీదేవిని, నువ్వు యాదవ కులానికి చెందిన దానివి కనుక నీకు ఇలాంటివి తెలియదు అని అంటుంది. దానికి పాండు మాద్రిని కోప్పడి, ముందుగా అందరితో ఎలా ఉండాలో అర్థం చేసుకొని ఉండు, నేను వెళ్ళి జింకను తీసుకొస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పి పాండు జింక వెంటే వెళ్తాడు. అలా జింకని వెతుక్కుంటూ వెళ్ళి జింకకు బాణం వేస్తాడు. ఆ బాణం తగిలిన వెంటనే మనిషి శబ్దం వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూడగా జింక పడిపోయి ఉంటుంది. ఒక మహర్షి తన భార్య మారువేషంలో జింకల్లాగా వనవిహారం చేస్తూ ఉంటారు. పాండు ఆ భార్య జింకని చంపేస్తాడు. అప్పుడు ఆ మహర్షి కోపంతో, నువ్వు ఒక రాజువైనా అలా అన్నిటినీ చంపుతూ ఉన్నావు, నీకు నేను శాపం ఇస్తున్నాను, నువ్వు ఏ స్త్రీతో అయితే ఉంటావో అప్పుడు నువ్వు చనిపోతావు అని శాపమిస్తాడు. దానికి బాధతో పాండు, నన్ను క్షమించండి, నేను మహర్షి అని వేయలేదు బాణం అని చెప్పి బాధతో అక్కడి నుంచి మాద్రిని కుంతిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, శకుని, విదురుడు అందరూ సభలోనే ఉండి హాస్య నాటికను చూస్తూ ఉంటారు. అప్పుడే గాంధారి గర్భవతి అయిందన్న విషయం అందరికీ తెలుస్తుంది. అందరూ సంతోషిస్తూ ఉంటారు. గాంధారి కూడా చాలా ఆనందంగా ఉంటుంది.
ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు చాలా సంతోషపడతారు. వాళ్ళకి 100 కొడుకులు పుడతారనే ఆనందంలో ఉంటారు. అప్పుడే పాండు కుంతిని మాద్రిని తీసుకొని రాజ్యసభకు వస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పాండు అన్నగారి కృతజ్ఞతలు అని చెప్తాడు. ఆ తర్వాత పాండురాజు సింహాసనం దగ్గరకు వెళ్ళి, నేను ఒక అపరాధం చేశాను. వనవిహారం చేస్తుండగా ఒక మహర్షి వాళ్ళ భార్య ప్రాణం తీశాను. నేను ఈ సింహాసనానికి అర్హుని కాను, అందువల్ల నేను ఈ సింహాసనాన్ని త్యజిస్తున్నాను అని చెప్తాడు. దానికి భీష్ముడు ఎంత సర్ది చెప్పాలని చూసినా పాండురాజు వినడు. బాధపడుతూ నేను ఇంకా ఈ సింహాసనంపై కూర్చోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.